పవన్ కళ్యాణ్ 15 ఏళ్లు కాకపోతే జీవితాంతం టీడీపీతో కలిసే ఉన్నా తమకేం నష్టం లేదన్నారు మాజీ మంత్రి అంబటి. అసెంబ్లీ సాక్షిగా తన అన్నను అవమానించిన బాలకృష్ణతో దోస్తీ కడితే మాకేం అభ్యంతరమని సెటైర్లు వేశారు. పవన్ చెప్పే మాటలు నమ్మి కాపులందరూ ఓటు వేస్తే ఆ కాపుల ప్రాణాలు పోతున్నా నోరు మెదపని డిప్యూటీ సీఎంను ప్రజలు చీదరించుకుంటున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు మేము పోరాట యోధులు అన్నారు, అన్యాయం జరిగితే సహించమన్నారు. శాసనసభలో బాలకృష్ణ గారు మీ అన్నగారిని అవమానిస్తే మాట్లాడలేదే. 15 సంవత్సరాలు కలిసి ఉంది, మాకేమీ అభ్యంతరం. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, నీకు ఓటేసిన వాళ్ళు నువ్వు చెబితే నమ్మి కాపులందరూ ఓటేశారు కదా చంద్రబాబు నాయుడు గారికి. నేను నమ్ముతున్నా, కాపులు చంద్రబాబుకు ఓటేశారు. చంద్రబాబు మీద ప్రేమతో కాదు, కేవలం పవన్ కళ్యాణ్ గారి గ్యారంటీ కార్డుతో వేశారు. కాపుల్ని చంపుతుంటే నోరెత్తలేదే. 15 సంవత్సరాలు కలిసి ఉండండి, మాకేం అభ్యంతరం లేదు. మీ పోరాట పటిమని గంగలో ముంచేయండి, మాకేం అభ్యంతరం లేదు. 15 సంవత్సరాలు కలిసి ఉండండి, చంద్రబాబును భుజానెత్తుకోండి, లోకేష్ కూడా ఇంకో మాకు భుజానెత్తుకోండి, మాకేమీ అభ్యంతరం లేదు. 15 సంవత్సరాలు కాకపోతే జీవితాంతం కలిసి ఉండవలసిందిగా వారిని ఆశీర్వదిస్తున్నాం.